మీటీవీ న్యూస్ కి స్వాగతం. నేను రేవతి. ముందుగా ముఖ్యాంశాలు. ఉక్రెయిన్పై మళ్లీ భారీ స్థాయిలో దాడులకు దిగిన రష్యా. ఉక్రెయిన్లోని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా వరుసగా క్షిపణులతో దాడులు. కొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామంలో తెదేపా కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం. పేదల సంక్షేమానికి అందరూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేసిన వసంత వెంకటకృష్ణ ప్రసాద్. చిన్నవెదుళ్లపాలెం, పెదవెదుళ్లపాలెం గ్రామాల్లో ప్రజాగళం ఎన్నికల ప్రచారం. హాజరైన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత. బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగిన వరుణ్ తేజ్. పవన్ కు మద్దతుగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేసిన వరుణ్ తేజ్. భువనగిరిపల్లి గ్రామంలో తెలుగుదేశం అభ్యర్థి సుగువాసి బాలసుబ్రహ్మణ్యం ఇంటింటా ప్రచారం. హాజరైన బీజేపీ, జనసేన, టీడీపీ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు. రాయచూరులోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన కన్నడ సినీ హీరో సుదీప్. గతంలోనూ ఆయన ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన కిచ్చా సుదీప్. రచిక డీటెయిల్స్ లోకి వెళ్తే ఉక్రెయిన్పై రష్యా మళ్లీ భారీ స్థాయిలో దాడులకు దిగింది. ఉక్రెయిన్లోని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా వరుసగా క్షిపణులతో దాడులు చేసింది. దీంతో కీలకమైన 4 విద్యుత్ ప్లాంట్లు ధ్వంసమయ్యాయని, దేశవ్యాప్తంగా కరెంటు సరఫరాపై ఆంక్షలు అమలు చేయాల్సి వచ్చిందని ఉక్రెయిన్ అధికారులు పేర్కొన్నారు. మొత్తం 34 క్షిపణులను ప్రయోగించిందని, అందులో 21 క్షిపణులను మధ్యలోనే కూల్చివేశామని వెల్లడించారు. విశ్వసనీయత అన్న మాటే ఏ కోశాన లేని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎన్నికల మేనిఫెస్టో గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వినుకొండ కూటమి అభ్యర్థి జీవి ఆంజనేయులు. మద్యపాన నిషేధం చేస్తామని చెప్పి క్వార్టర్ సీసా 200 రూపాయలకి చేసింది చాలక మళ్లీ ఏం మోహం పెట్టుకుని మరో మోసాల చిట్టాతో ప్రజల్ని వంచాలని చూస్తున్నారని మండిపడ్డారు. జే బ్రాండ్ల పేరిట నాసిరకం మద్యం సరఫరా చేసి 35 లక్షల మందిని ఆసుపత్రి పాలు చేసిన దుర్మార్గుడు, వేల మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఖూనీకోరు జగన్ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు జీవి. శనివారం వైకాపా మేనిఫెస్టోపై వినుకొండలో మీడియా సమావేశంలో నిప్పులు జరిగారు ఆయన. ఈ సందర్భంగానే ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి జగనాసుర రక్త చరిత్ర కరపత్రాలు ఆవిష్కరించారు జీవి. అనంతరం ఆయన మాట్లాడుతూ రాబోయే 15 ఏళ్ల మద్యం ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన పనికి మాలిన వ్యక్తి విలువల గురించి మాట్లాడడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. సో ఇచ్చిన హామీని ఏ రోజు నెరవేర్చుకోలేదు. ఈరోజు సొంత చెల్లెల మీద అనేక దుష్ప్రచారాలు, అసత్య ప్రచారాలు, కేవలం రాజకీయ లబ్ధి కోసం జగన్మోహన్ రెడ్డి తల్లి చెల్లెని కూడా చూడకుండా వాళ్ళ మీద అభండాలు వేయడం, దుష్ప్రచారాలు చేయడం, సోషల్ మీడియాలో వాళ్ళ గురించి తప్పుగా అసత్య ప్రచారాలు చేయడం, ఇది ఎంత దుర్మార్గం అంటే సొంత చెల్లెలు రక్తం పంచుకొని పుట్టిన చెల్లెల మీద కూడా ఇంత దుర్మార్గమా? ఇన్ని తప్పుడు ప్రచారాలా? ఏ అన్న మానవత్వం ఉన్న అన్న ఎవడైనా ఇలా చేస్తాడా? ఎవరైనా చేస్తారా ఇలా? కాబట్టి ఈరోజు తల్లిని కూడా గౌరవించలేనటువంటి వ్యక్తి, చెల్లెల్ని మోసం చేసినటువంటి వ్యక్తి, ఇలాంటి వ్యక్తుల సమాజంలో పరిపాలించేటువంటి హక్కు ఉందా వీళ్ళకి? అసలు ఏ ఒక్క హామీ మీరు సంపూర్ణంగా చేశారు చెప్పండి? నవరత్నాల పేరుతో నయవంచన చేశారు మీరు. ఏ ఒక్క హామీ సంపూర్ణంగా అమలు చేయలేదు.
పేదల సంక్షేమానికి అందరూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని మైలవరం తెదేపా మహాకూటమి అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. జి కొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామంలో తెదేపా కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచార రథంపై పర్యటిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ఆంజనేయ స్వామి గుడిలో, ముత్యాలమ్మ అమ్మవారి గుడిలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ సూపర్ 6 పథకాల గురించి విస్తృతంగా ప్రచారం చేయండి. తనతో పాటు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్కి కూడా సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ విజయం చేకూర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు, బీజేపీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కేశినేని శివనాథ్ సింధి గారి యొక్క ఎన్నికల గుర్తు సైకిల్. 2 ఓట్లు సైకిల్ గుర్తుగా వేసి ఇద్దరు అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతూ మన ముందుకు వచ్చేసిన మన వసంతన్న ఎన్నికల గుర్తు సైకిల్. సైకిల్ గుర్తుగా తమ పవిత్రమైన ఓటును వేసి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. అలాగే మన జీ కొండూరు నుంచి దుగ్గిరాలపాడు వరకు ఉన్న రోడ్డు ఎన్నిసార్లు ముఖ్యమంత్రి వారి ఎన్నికల గుర్తు సైకిల్ గుర్తుగా తమ పవిత్రమైన ఓట్లు వేసి గెలిపించవలసిందిగా కోరుతూ. కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఒమ్మంగి గ్రామంలో ఉమ్మడి జిల్లా సంయుక్త కార్యదర్శి దాసం శేషారావు ఆధ్వర్యంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి వరపుల సత్యప్రభ రాజా, పార్లమెంట్ అభ్యర్థి తంగళ ఉదయ్ శ్రీనివాస్ తరఫున ముమ్మరంగా గడప గడపకు తిరుగుతూ ప్రజల వద్దకు వెళ్లి మేనిఫెస్టోను వివరిస్తూ ఓట్లను అభ్యర్థించడం జరిగింది. రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుందని ఓటర్లకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిపాడు మండల అధ్యక్షుడు రామకుర్తి కామేష్, దేశచ్చి పెదకాపు, శ్రీరం శ్రీను, గల్లా నాని, జన సైనికులు పాల్గొన్నారు. ఈరోజు ఒమ్మంగి గ్రామంలో ఉమ్మడి అభ్యర్థి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తంగెల ఉదయ్ శ్రీనివాస్ గారి ఎలక్షన్ క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు జనసేన పార్టీ గుర్తైన గాజు సింబల్ను జనంలోకి బలంగా తీసుకెళ్లి ఆయన విజయానికి మా వంతు కృషిగా ఈ 10 రోజుల పాటు ప్రతి నియోజకవర్గంలో 10 గ్రామాలు కూడా మా వంతుగా మేము పర్యటించి జనంలోకి ఆయన పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను, ఆశయాలను తీసుకెళ్లి ఉదయ్ శ్రీనివాస్ గారి గెలుపు కోసం మా వంతు కృషి చేస్తామని, అలాగే టీడీపీ అభ్యర్థి అయినటువంటి వరపుల సత్యప్రభ గారి గుర్తు అయినటువంటి సైకిల్ గుర్తుపై కూడా ఎమ్మెల్యేకి ఓటు వేసి ఆవిడని కూడా పెద్ద ఎత్తున, భారీ ఎత్తున మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. కార్యక్రమంలో భాగంగా ఈరోజు ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలం ఒమ్మంగి గ్రామంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. అయితే మన గుర్తైనటువంటి గాజు గ్లాసు గుర్తుని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా టీడీపీ అభ్యర్థి అయినటువంటి ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి వరపుల సత్యప్రభ రాజా గారిని గెలుపు దిశగా మేము ఆ సైకిల్ గుర్తును కూడా ప్రచారంలో నిమిత్తం తీసుకెళ్లడం జరుగుతుంది. అయితే మన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు, సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని ప్రజల్లోకి తీసుకెళ్తూ మేము ప్రచారాన్ని నిర్వహిస్తున్నాము. అయితే ఇప్పుడు ఈ గ్రామంలో ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క స్పందన చూస్తే మనకి చాలా స్పష్టంగా మెజార్టీ దిశగా కనిపిస్తూ ఉంది. అదే జగన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో మన ముఖ్యమంత్రి గారు ఆయన యొక్క పథకాలన్నింటినీ కూడా తీసుకున్నప్పటికీ కూడా ఆయన వేసేటువంటి పనులు ఈ వచ్చేటువంటి పథకాల ద్వారా సంక్షేమ పథకాల కన్నా పనులు విపరీతంగా ఉన్నాయని చెప్పేసి ప్రజలందరూ కూడా వాపోతున్నారు.
ఈ దిశగా మనం చూసినట్లయితే ఖచ్చితంగా రాబోయే కాలంలో మన ప్రభుత్వం ఏర్పాటు దిశగా మనం అడుగులు వేస్తున్నామంటే అని భావిస్తున్నాం. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ ఎన్డీఏ ఎమ్మెల్యే అభ్యర్థి టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రజాగళం యాత్ర చేపట్టారు. ఇందులో భాగంగా నక్కపల్లి మండలం చినవెదుళ్లపాలెం, పెదవెదుళ్లపాలెం గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పూలమాలలు, శాలువాలతో ఘనంగా సత్కరించి ఘన స్వాగతం పలికారు. మహిళలు మంగళహారతులతో అనితను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం అనిత ఇంటింటికి వెళ్లి ప్రజల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. త్రాగునీరు, ఇళ్లు లేక అవస్థలు పడుతున్నామని, రోడ్లు, డ్రైన్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, తమకు రామాలయం నిర్మించాలి, ప్రజలు అనితకు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇంటింటిని త్రాగునీటి కుళాయిలు ఏర్పాటు చేస్తామని, ఇల్లు లేని వారికి ఇళ్ల స్థలంతో పాటు ఇల్లు నిర్మించిస్తామని అనిత హామీ ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయబోయే సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. మంచి మనసుతో ఆశీర్వదిస్తున్నందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈరోజు ఎలక్షన్లు 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్లు జరిగినాయి అంటే ఒక్క ఛాన్స్ అన్నాడని మీ అందరూ కూడా ఓట్లేస్తారు. తీసాడు ఇంకా ఎక్కువైపోయింది రోజు రోజు. తీసేస్తాను, తీసిన తర్వాత వచ్చి ఓటు అడుగుతాను అన్నాడు. ఈ రోజు పరిస్థితి ఎలా ఉందంటే 60 రూపాయల బాటిల్ కూడా 200 రూపాయలకి అమ్ముతున్నాడు. మీ మగాళ్ళు ఏం చేస్తారు? ఇంట్లో పని చేస్తారు. చూశాను, రోడ్లు లేవు, డ్రైన్లు లేవు, మీ గ్రామంలో కనీసం ఏమీ కూడా లేదు. ఈరోజు విషయం తాగడానికి నీళ్లు కూడా లేవు. నేను ఉద్దండపురా అన్న అక్కడ ఇంచుమించుగా 180 కోట్ల రూపాయలు పెట్టి వాటర్ ప్రాజెక్ట్ ఇస్తే దానికి రంగులు వేసుకున్నాడు, కానీ ఇప్పుడు కొంచెం చుక్క నీరు ఇవ్వడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు నేను 5 సంవత్సరాలు పనిచేశాను. అందరూ కూడా నన్ను అప్పుడు ఈసారి ఎన్డీఏ కూటమికి మద్దతుగా అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం భువనగిరిపల్లి గ్రామంలో తెలుగుదేశం అభ్యర్థి సుగువాసి బాలసుబ్రహ్మణ్యం ఇంటింటా ప్రచారం నిర్వహించడం జరిగింది. మొదటగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారిని పూర్ణకుమం స్వాగతంతో స్థానిక గ్రామస్తులు స్వాగతం పలికి అనంతరం పూజా కార్యక్రమాలు నిర్వహించి తదనంతరం ఇంటింటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన, టీడీపీ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తన బాబాయి జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కోసం సినీ నటుడు వరుణ్ తేజ్ రంగంలోకి దిగారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేనాని పవన్ కళ్యాణ్కు ప్రజలే కుటుంబ సభ్యులని వరుణ్ తేజ్ అన్నారు. 2019 ఎన్నికల్లో పవన్ విజయం సాధించకపోయినా ఆయన ప్రజలకు మేలు చేస్తూనే ఉన్నారని ప్రస్తావించాడు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రజలకు ఆయన మరింత సేవ చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అప్పులు చేసి మరి కౌలు రైతులకు సాయం చేస్తున్నారని గుర్తు చేశాడు. ఎన్డీఏ కూటమి అభ్యర్థులను గెలిపించాలని ఈ సందర్భంగా వరుణ్ తేజ్ కోరారు. అది ఇక్కడ వచ్చిన పని మా బాబాయ్ ఇక్కడ పిఠాపురం నుంచి నుంచుంటున్నారు అండ్ అది చాలా మంచి విజన్తో బాబాయ్ గెలవాలి. బాబాయ్
అసలు పాలిటిక్స్ రావడానికి ఉద్దేశం మంచి చేద్దామని. సో అలాంటి దానికి మేమందరం ఒక కుటుంబ సభ్యులాగా బాబాయ్కి అండగా దేవుడు ఆశీస్సులు తీసుకోవడానికి, ఇలా అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి రావడం జరిగింది. బాబాయ్ ఇలా కష్టపడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? అసలు మామూలుగా ఆయన ఒక మెగా హీరో కదా, ఆయన ప్రజల కోసం ఇలా కష్టపడుతుంటే మీకు ఏమనిపిస్తుంది? అంటే యూజువలీ ఇంట్లో వాళ్ళ కోసం పనిచేయడం అలా అది చాలా వరకు చాలా చోట్ల చూస్తుంటాం, ఇంట్లో తమ్ముళ్ళకి అక్కలకి అన్న చెల్లికి. బట్ బయటకు వచ్చి ఇలా ప్రతి భారతదేశంలో ఉండే అదే ఏదైతే కాన్స్టిట్యున్సీ ఉండే జనాలు కానీ మన ఆంధ్ర పిఠాపురంలో ఉండే ప్రజలు ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత ఫ్యామిలీ అని అనుకుంటేనే ఇలా బయటకు వచ్చి ఎంతో డబ్బులున్న అవన్నీ వదిలేసుకుని వచ్చి ఇలా చేస్తున్నారు. అండ్ మేము చాలా గర్వపడుతుంటాం బాబాయ్ ఇలా వచ్చి ఇలా జనాలకి మంచి చేయాలని ఉద్దేశంతో ముందుకు రావడం చాలా ఆనందం. ర్యాలీ చూస్తే మనం మీకు ఏమనిపించింది? నామినేషన్ కోసం బయలుదేరిన ర్యాలీ చూస్తే మొత్తం 6 months క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఏమనిపించింది? దద్దరు వెళ్ళిపోయింది. విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధి సీతమ్మధార రైతు బజార్ సమీపంలో గల ఆక్సిజన్ టవర్స్లో విశాఖ ఉత్తర నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో గత 5 సంవత్సరాల్లో విశాఖ ఉత్తర నియోజకవర్గం పరిధిలో చేసిన అభివృద్ధిని వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ ఎన్నికల్లో ఆశీర్వదించి తనను గెలిపిస్తే మీ అందరికీ అండగా ఉంటారని అన్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అసెంబ్లీ అభ్యర్థి కేకే రాజు, వైఎస్ఆర్సీపీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ ప్రచారం నిర్వహించారు. ముందుగా సీతమ్మధారలోని సాయిబాబా టెంపుల్లో ప్రత్యేక పూజలు చేసి భారీ ర్యాలీగా ప్రజలకు అభివాదం చేసుకుంటూ ప్రచారం నిర్వహించారు. కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ విశాఖ పార్లమెంట్ అభ్యర్థి బొత్స ఝాన్సీ మాట్లాడుతూ కుటుంబంలో ప్రతి ఒక్కరికి మేలు జరిగే విధంగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో రూపొందించారని, ఇప్పటికే ఎన్నో సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి ప్రజలకు మరింత మేలు జరిగే విధంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా ఉండే విధంగా మేనిఫెస్టో రూపొందించడం జరిగిందన్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి ఉత్తర నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా కేకే రాజును, పార్లమెంట్ అభ్యర్థిగా తనను గెలిపించాలని కోరారు. నార్త్ కాన్స్టిట్యున్సీలో 14వ వార్డు కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు గారి ఆధ్వర్యంలో ఈరోజు రేపు జరగనున్న ఎన్నికల ప్రచార సభలో భాగంగా అందరినీ కలుసుకోవడానికి ఈరోజు శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న సోదరులు కేకే రాజు గారు, అలాగే ఎంపీగా పోటీ చేస్తున్న మన బొత్స నేను మీ ఇద్దరు కూడా ప్రతి ఒక్కరిని కలుసుకుని వారి తాలూకా దేవుని ఆశీర్వాదాన్ని ఇంప్లిమెంట్ చేసి కార్యక్రమానికి వారందరూ పెద్దలందరూ కూడా మేయర్ గారు, హరికుమారి గారు, సోదరులు జిల్లా ప్రెసిడెంట్ గారు, కోలగురు గారు, రాష్ట్ర మహిళా పార్టీ అధ్యక్షురాలు హైకోర్టు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని సమర్థించి జయజయధ్వానాలతో జగన్నామస్మరణతో జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు మేలు జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మాకు మంచి జరిగింది, తప్పకుండా మళ్ళీ మాకు వెలుగు మా జీవితాలు వెలుగు తీసుకొచ్చేది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే
ఎక్కడికి వెళ్ళినా సరే ప్రచారం భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకి ముఖ్యంగా మా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ప్రత్యర్థుల గుండెల్లో రైలు పరిగెత్తే విధంగా ప్రత్యర్థుల్లో వెన్నులో వంపు పుట్టే విధంగా ఈరోజు ప్రజలు మాకు అన్ని రకాలుగా కూడా అండదండలుగా నిలుస్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మా నియోజకవర్గంలో అందించిన సంక్షేమం, మా నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, మా నియోజకవర్గంలో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పెట్టుబడులు ఈరోజు గత 20 సంవత్సరాల్లో గతంలో చేసిన నాయకులు తీసుకొచ్చిన పీర్జాదిగూడ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి అధ్యక్షతన పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుర్గా దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు మల్లికార్జున నగర్లో కాంగ్రెస్ పార్టీ చేరికల కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీపీసీసీ ఉపాధ్యక్షులు మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా లీగల్ సెల్ కన్వీనర్ ప్రభాకర్ రెడ్డి, పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు శ్రీలత బద్రీనాయక్, కార్పొరేటర్లు, కంటెస్టెడ్ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ ఉన్నదో 10 నిమిషాలు వర్షం పడితే ఇక్కడ నిద్రపోలేని పరిస్థితి ఉన్నది. ఈ ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో ఈసారి మీరు మంత్రిని పట్టుకొని మేము పని చేపిస్తాము. అలాగే ఏదైతే ఎంపీ అభ్యర్థి ఉన్నారో వాళ్ళని అత్యధిక మెజార్టీతో మీరు గెలిపిస్తే ఈ ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ అలాగే ఏదైతే ఫ్లైఓవర్ ఆగిపోయి ఉన్నదో అది ఎందుకు ఆగింది అనేసి అంటే అప్పుడు బీఆర్ఎస్ మీద బీజేపీ చెప్తుండే, బీజేపీ బీఆర్ఎస్ మీద చెప్తా ఉంటే వాళ్ళు చేసిన వైఖరి చాలా నష్టం చేశారు. చాలామంది ఎంతోమంది ఫ్లైఓవర్ కింద యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు ఆ ఫ్లైఓవర్ ఎందుకు ఆగిపోయింది అనేసి. అందుకే ఈ ఫ్లైఓవర్ కంప్లీట్ కావాలన్నా, ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ కంప్లీట్ కావాలన్నా ఈ సునీతా మహేందర్ రెడ్డి గారిని మీరు అత్యధిక మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుకుంటూ ధన్యవాదాలు. తెలియజేస్తా ఉన్నాను. ఈ మల్లికార్జున నగర్లో మేము ప్రతిసారి వస్తుండే, వర్షాలు వచ్చినప్పుడు మీడియా మిత్రులు మాకు అడుగుతుండే ఎక్కడున్నావు రవి అనేసి అడుగుతుండే. ఎందుకంటే ఎక్కడ వరదలు ఉన్నాయో అక్కడ మేమందరం కూడా అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈసారి రాష్ట్రంలో మీరు కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, ఈసారి ఎస్ఎన్డిపి వర్క్స్ మేమందరం కూడా దగ్గర ఉండి మీకు పనులు చేపిస్తామనేసి అన్నాం. మేము ప్రతిసారి 1-4 సార్లు ఇళ్లలో పోతుంటే కూడా మీరు ఎందుకు వస్తున్నారు, మీరు అధికారంలో లేరు కదా అనేసి మీరు ప్రశ్నించిన రోజులున్నాయి. మాకు ఇంకా గుర్తున్నది. మీరు ఆ రోజు ఇంటికి వచ్చినప్పుడు మీకు ఒకటే మాట చెప్పినాం, మా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని మీరు కనుక గెలిపిస్తే ఈ ఎస్ఎన్డిపి పనులు అలాగే ఉప్పల్ కారిడార్ పనులు ఒకరి మీద ఒకరు తొత్తులైపోయి ఆ పనులన్నీ కూడా అక్కడ ఎక్కడ నడటం వదిలిపెడితే మేము ఎన్నోసార్లు పోరాటం చేయడం జరిగింది. ఈసారి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈ ఫ్లైఓవర్ పనులు కూడా. కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం వేలంక గ్రామంలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆదేశాల మేరకు వేలంక గ్రామం నుంచి ముద్రగడ అనుచరులు భారీ బైక్ ర్యాలీతో ఆయన నివాసానికి చేరుకున్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు పన్నినా రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం ఎవరితరం కాదని మాజీ మంత్రి జగ్గంపేట నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం అన్నారు. మండల కేంద్రమైన కిర్లంపూడి ముద్రగడ స్వగృహంలో వేలంక గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు ముద్రగడ అభిమానులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జగ్గంపేట ఎమ్మెల్యే అభ్యర్థి తోట నరసింహం, ఆయన తనయుడు తోట రామ్జీ పాల్గొన్నారు. వచ్చిన వారందరినీ ముద్రగడ తనయుడు ముద్రగడ గిరిబాబు సాదరంగా ఆహ్వానించి స్వయంగా అల్పాహార విధును అందజేశారు. ఈ సందర్భంగా తోట నరసింహం మాట్లాడుతూ ఆ భగవంతుడు ఆరోగ్యపరంగా ఆయుష్ ఇస్తే తనపై ఉన్న నమ్మకంతో సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని జగ్గంపేట ఎమ్మెల్యే సీటు తనకిచ్చి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజకీయ పునర్జన్మ ఇచ్చానన్నారు. చాలా సంతోషం అండి. చాలా సంవత్సరాల తర్వాత మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. మీరు మర్చిపోయారు నన్ను, మీరు మర్చిపోవటం వల్ల నేను మర్చిపోయాను. బాబు ఉండండి, మీరు మర్చిపోవటం వల్ల నేను
ఇందిరమ్మ హయాంలోనే నిరుపేదలకు భూములు పంపిణీ చేశారని, ఇల్లు లేని వారికి ఇందిరమ్మ గృహాలు పంపిణీ చేశారని కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు అన్నారు. నర్సింగ్ మండల కేంద్రంలో నేడు నీలం మధు రోడ్ షో నిర్వహించారు. 10 సంవత్సరాలు పాలించిన బీఆర్ఎస్ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదని, దళితులకు 3 ఎకరాలు భూమి పంపిణీ చేయలేదని ఆరోపించారు. సరే అన్ని వర్గాల ప్రజలు చూడండి, గ్రామంలో ఒకప్పుడు ఇందిరాగాంధీ గారు ఇక్కడ ప్రధానమంత్రి అయినప్పుడు మనకు భూములు ఇచ్చిన తల్లి ఇందిరాగాంధీ. మన గ్రామాలలో భూములు అనుకోండి, మీ తాతలను, మీ ముత్తాతలను, మీ అమ్మమ్మలను, మీ నాన్నమ్మలను అడగండి. అసైన్మెంట్ ల్యాండ్లు ఇచ్చింది ఎవరంటే ఇందిరాగాంధీ ఇచ్చిందని చెప్తారు. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిందంటే ఇందిరాగాంధీ గారు ఇచ్చిందని చెప్తారు. ఎవరన్నా ఇప్పుడు ఈ 10 ఏళ్లలో ప్రభుత్వం వచ్చింది కదా, కనీసం 3 ఎకరాలు కాదు 3 గుంటల భూమి ఇచ్చిందా ఎస్సీలకు, బీసీలకు ఎవరికైనా ఇచ్చిరామా? కనీసం ఇందిరమ్మ డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిరా మీ ప్రాంతానికి? కానీ మేము చెప్తున్నాం, మా ప్రభుత్వం వచ్చి 120 రోజులైంది. ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయినాక మీ గ్రామంలోనే ఇక్కడనే కూర్చొని గ్రామ సభ పెట్టి ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇల్లు లేని వాళ్ళకు కూడా ఇళ్ళ జాగాలు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని చెప్పి చేస్తున్నా. ముఖ్యంగా శ్రీనివాస్ గౌడ్ అని ఒక మాట చెప్తుండు. ఏం చెప్తు తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి చెట్లు నరికించి సునకానందం పొందుతున్నారని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. తాడిపత్రిలో సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారం సభలో పాల్గొననున్నారు. సీఎం జగన్ వస్తున్న సందర్భంగా రోడ్లకు అడ్డంగా ఉన్న చెట్లను అధికారులు ఎమ్మెల్యే పెద్దారెడ్డి వర్గీయులు తొలగిస్తున్నారు. చెట్ల నరికివేతపై ఎమ్మెల్యే సమాధానం చెప్పాలని జేసీ డిమాండ్ చేశారు. లేకపోయినాడు ఏదైనా కానీ ఆయన పచ్చ చెట్లు చూసి ఇష్టపడ్డు. సీఎం వస్తున్నాడంట 28 రాని, వి వెల్కమ్ హిమ్, రావాల్సిందే. ఇవి ఏం అడ్డం వచ్చినాయి? ఇది ఎమ్మెల్యే గారి యొక్క ఆనందం, సునకానందం అంటారు. దీన్ని ఏమంటారు? ఏం అడ్డం వచ్చినాయి చెట్లు? ఈ చెట్లు ఏం అడ్డం వచ్చినాయి? ఎంతో కష్టపడి శ్రమతో వచ్చే చెట్లు వేసినాం. ఇప్పుడు మళ్ళీ సెంట్రల్ డివైడర్లో కూడా కొత్త చెట్లు వేసిన, సుమారు బాగా పెరిగినాయి. అంటే వీళ్ళు ఎందుకు ఈ పచ్చదనం చూస్తే ఈ ఎమ్మెల్యేకి సరిపోదు? చూడండి. కన్నడ సినీ హీరో కిచ్చా సుదీప్ రాయచూరులోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించారు. తన భార్యతో కలిసి అక్కడ పూజలు చేశారు. నగరంలోని గాంధీ సర్కిల్లోని హనుమాన్ ఆలయాన్ని ఇటీవలే పునఃప్రారంభించారు. గతంలోనూ ఆయన ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేశారు. అయితే అప్పుడు ఒంటరిగా ఇక్కడకు వచ్చారు. మరోసారి తన భార్యతో కలిసి వచ్చి ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఉక్రెయిన్పై మళ్లీ భారీ స్థాయిలో దాడులకు దిగిన రష్యా. ఉక్రెయిన్లోని మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా వరుసగా క్షిపణులతో దాడులు. కొండూరు మండలం గంగినేనిపాలెం గ్రామంలో తెదేపా కూటమి అభ్యర్థి ఎన్నికల ప్రచారం. పేదల సంక్షేమానికి అందరూ సైకిల్ గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి చేసిన వసంత వెంకట కృష్ణ ప్రసాద్. చిన్నవెదుళ్లపాలెం, పెదవెదుళ్లపాలెం గ్రామాల్లో ప్రజాగళం ఎన్నికల ప్రచారం. హాజరైన రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వందలపూడి అనిత. బాబాయ్ పవన్ కళ్యాణ్ కోసం రంగంలోకి దిగిన వరుణ్ తేజ్. పవన్ కు మద్దతుగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారం చేసిన వరుణ్ తేజ్. భువనగిరిపల్లి గ్రామంలో తెలుగుదేశం అభ్యర్థి సుగువాసి బాలసుబ్రహ్మణ్యం ఇంటింటా ప్రచారం. హాజరైన బీజేపీ, జనసేన, టీడీపీ రాష్ట్ర జిల్లా స్థాయి నాయకులు.
రాయచూరులోని హనుమాన్ ఆలయాన్ని సందర్శించిన కన్నడ సినీ హీరో సుదీప్. గతంలోనూ ఆయన ఈ ఆలయాన్ని సందర్శించి పూజలు చేసిన కిచ్చా సుదీప్. ఇది ఇప్పటివరకు నిలిచిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.